గత 14 ఏళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను వెంటనే రెగ్యులర్ చేయాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 115ను రద్దు చేయాలంటూ విశాఖ కేజీహెచ్ వద్ద ఆందోళన చేపట్టిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు అన్యాయం చేసిందని, ఇప్పుడు చంద్రబాబు వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వలనే కాంట్రాక్టు నర్సులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. నర్సుల సంఘం ప్రతినిధి వరలక్ష్మి మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందించిన తమను కాదని ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయడం దారుణమని విమర్శించారు. మరి ఏదైతే ప్రైవేట్ నర్సులుగా పనిచేస్తున్నారో వీళ్ళు రెగ్యులేట్ చేయాలి తప్ప ఈవేళ ప్రభుత్వం జీవో 115 తీసుకోవడం చాలా దుర్మార్గం మనం చేస్తున్నాను. అది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏఎన్ఎంలని నియమించి వాళ్ళ ఏఎన్ఎంలు రెగ్యులర్ స్టాఫ్లుగా చేయాలని చెప్పి ఆలోచన ఉన్న గత ప్రభుత్వం అదే మరి ప్రభుత్వం కృష్ణబాబు గారు కొనసాగడం చాలా దుర్మార్గం మనం చేస్తున్నాను. దీన్ని డెఫినెట్గా తెలుగు శక్తి ఖండిస్తుంది. ఈవేళ కోవిడ్ సమయంలో గడిచిన 11 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి వీళ్ళు సేవలు అందిస్తున్నారు, నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. ఎటువంటి అనుభవం లేని ఏఎన్ఎంలు తీసుకొచ్చి చేస్తే ఈవేళ ఏంటి నువ్వు చెబుతూ అడుగుతున్నాను. ఇది ప్రజాప్రభుత్వం తప్ప రాక్షస ప్రభుత్వం కాదని చెప్పి ప్రజలందరూ ఈ కుటుంబం గెలిపించారు. మరి ఈరోజు దుర్మార్గంగా 115 జీవో తేవటం అనేది చాలా దుర్మార్గం. మరి ఇంతమందిని ఈవేళ పీజీలు చేసి డిగ్రీలు చేసి ఇంత కోర్స్ చేసిన వాళ్ళకి వీళ్ళు కాకుండా ఎటువంటి అనుభవం లేని ఏఎన్ఎంలు ఇవ్వటం చాలా దుర్మార్గం మనం చేస్తున్నాం. దీని వెంటనే చంద్రబాబు నాయుడు గారు పునః పరిశీలించి ఆ జీవో వచ్చి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి చెడిపేరు వస్తుంది. ఈవేళ కృష్ణబాబు గారు మరి ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఆల్రెడీ గతంలో కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. చెప్పినా సరే వీళ్ళు తెచ్చిన ఏవైతే చెప్పారో ఆయన బేఖాతా చేసి పక్కన పెట్టి ఈవేళ ముందుగా వ్యవహరిస్తున్నారు కృష్ణబాబు గారు. దాన్ని ఒకటే కోరుతున్నాను ముఖ్యమంత్రి గారిని, దయచేసి ఏదైతే స్టాఫ్ నర్సింగ్ ప్రైవేట్ ఉన్నారో కాంట్రాక్ట్ పద్ధతులని రెగ్యులేషన్ కోరుతున్నాను. ఎందుకంటే వీళ్ళు కోవిడ్ సమయంలో ప్రాణాలు తెగించి వీళ్ళు పనిచేసి ప్రజలను కాపాడారు. మరి ఇలాంటి వాళ్ళు విస్మరిస్తే మనం ఏం సందేశం అడుగుతున్నాను. అదేలా నేను ఒకటే చెప్పాను, వీళ్ళు స్ట్రైక్ చేస్తారని వద్దని చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా అర్థం చేసుకొని జీవో రద్దు చేస్తారని చెప్పాను. డెఫినెట్గా ఆయన జీవో రద్దు చేసి వీళ్ళందరినీ రెగ్యులేషన్ కోరుతున్నాను. ఎందుకంటే వీళ్ళతోనే ఇవాళ కేజీహెచ్ కానీ మిగతా మొత్తం టోటల్ స్టాఫ్ 11,500 మంది ఉన్నారు. 11,500 మందిని రెగ్యులేట్ చేస్తే కానీ మంచి తప్ప ఎటువంటి అనుభవం లేని ఏఎన్ఎంలు చేస్తే మాత్రం మీరు మెడికల్ రంగానే పూర్తిగా అవమానిస్తున్నారు. అలాంటి వాళ్ళ మనిషి చచ్చిపోతే బాధ్యత ఎవరు నడుస్తాను. దయచేసి ఇప్పటికైనా ఆలోచన పునః పరిశీలించి జీవో 115 వచ్చేసి వీళ్ళందరికీ న్యాయం చేయమని తెలుసు కోరుతుంది. వీళ్ళు న్యాయం జరిగే వరకు తెలుసు పోవడం చేస్తాను. గత 14 సంవత్సరాల నుంచి కూడా స్టాఫ్ నర్సెస్ కొరత ఉందని చెప్పేసి ప్రతి ప్రభుత్వానికి కూడా మనం రిమైండ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. కానీ ఇప్పుడు ఏఎన్ఎంల నుంచి తీసుకొచ్చి వాళ్ళని జిఎన్ఎంలుగా ప్రమోట్ చేసేసి వాళ్ళని స్టాఫ్ నర్సెస్గా కూర్చోబెట్టి స్టాఫ్ నర్సెస్ కొరత ఉంది అని చెప్పేసి మన కృష్ణబాబు గారు మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. ఏ విధంగా అంటే స్టాఫ్ నర్సెస్కి పోస్టెస్కి ఇవ్వడానికి డైరెక్ట్గా రెగ్యులరైజేషన్ చేయడానికి మాత్రం జీవోలు అడ్డొచ్చేస్తున్నాయి ఆయనకి. ఎందుకు వస్తున్నాయి అనేది విషయం ఏంటనేది క్లియర్గా అర్థం కావట్లేదు. మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా రావట్లేదు. అలాంటి కోవిడ్ టైంలో కూడా చాలా, ఎందుకంటే కోవిడ్ కిట్లు వేసుకొని యూరిన్ మోషను అట్లీస్ట్ వాటర్ తాగడానికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాళ్ళ హస్బెండ్స్ని కోల్పోయి ఈరోజు ఫ్యామిలీస్ అంతా రోడ్డు మీద పడిపోయారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మాకు ఏమైనా వస్తే క్వారంటైన్ ఇవ్వడానికి కూడా స్టాఫ్ నర్సెస్ ఏమైనంటే కాంట్రాక్ట్ బేసిస్ ఏమైనంటే ఏఎన్ఎంస్ని తీసుకొచ్చి ఏఎన్ఎంస్ని జిఎన్ఎంస్గా ప్రమోట్ చేసేస్తానంటే మేము ఏ విధంగా ఒప్పుకుంటామనేసి కూడా అట్లీస్ట్ గవర్నమెంట్కి ఎంత చిన్న సింపతి కూడా లేదు. కానీ మా డిమాండ్ ఏమీ లేదు. ఏఎన్ఎంస్ని మాత్రం అలాగే 115 జీవోని రద్దు చేసి వాళ్ళని వాళ్ళ పొజిషన్స్కి పంపించేయాలి వెనక్కి. అలా అని చెప్పేసి వాళ్ళని మేము వాళ్ళ స్టాఫ్ నర్సెస్ అవ్వద్దు, వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వద్దని మేము చెప్పట్లేదు. వాళ్ళని రెగ్యులరైజేషన్ చేయండి. వాళ్ళ బ్యాక్ పొజిషన్స్కి పంపించేసి ఈరోజు రెగ్యులరైజేషన్కి మేము చాలామంది అర్హులు ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ 14 సంవత్సరాలు ఉన్నారు, 15 సంవత్సరాలు ఉన్నారు, 2007 నుంచి చేస్తున్న స్టాఫ్ నర్సెస్ కూడా ఇప్పటికీ కంటిన్యూషన్లో ఉన్నారు. అలా జీవో ఇల్లీ జీవో అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర అందరికీ గొడవలు పెట్టి ప్రభుత్వాలు మారిపోతున్నాయి. కానీ రకరకాల జీవోలు క్రియేట్ చేసి స్టాఫ్ నర్సెస్ మధ్య ఐక్యత లేకుండా చేసేసి మీరు తన్నుకోండి అని చెప్పేసి ఈరోజు ఏఎన్ఎంస్ని ఏమొచ్చి రెగ్యులరైజేషన్ చేసేసి మమ్మల్ని కాంట్రాక్ట్ సర్వీసుల్లోనే మగ్గబెట్టేస్తున్నారు.